చిలిగురి కారిడారు ఇప్పుడు భారతదేశం అధీనంలోకి వచ్చింది. ఈ మాట చెప్పడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది నాకైతే. మన దేశంలో ఉన్నటువంటి భూభాగం మన కేంద్ర ప్రభుత్వం చేతిలోకి రావడానికి సంతోషపడే పరిస్థితులు వచ్చాయంటే సిగ్గు అనిపిస్తుంది నాకు. అంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అలా ఉండేవి. అయితే మరి బార్డర్ అనేది ఎక్కడైనా కేంద్రంలో ఉంటుంది కదంటే అక్కడ లేదు, అలాంటి పరిస్థితులు లేవు. 10-12% పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండిపోయింది. ఈ సిలిగురి కారిడార్ అనే దాని మీద కేంద్రము మంచి పట్టు సాధించింది. గత 10 సంవత్సరాల నుంచి బాగానే పట్టు సాధించింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత పట్టు ఉంది. అది ప్రమాదకరం. మెయిన్ చాలా రాష్ట్రాలు సరిహద్దులు పట్టించుకోవు, కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి చాలా కీలకం. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దు, బంగ్లాదేశ్ కొన్ని గ్రామాలు పక్క పక్కనే ఉంటాయి, బార్డర్ అటు ఇటు ఉంటాయి. కొన్ని అయితే బార్డర్ మధ్యలో ఉంటాయి. మామూలుగా ఒకే గ్రామంలో మధ్యలో బార్డర్ వస్తే ఇది ఇటు భారతదేశం, అది బంగ్లాదేశ్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. సో అదొక దౌర్భాగ్యం. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కొంత సరిహద్దు ఉండేది. ఇదే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మాజీ సీఎం మమతా బెనర్జీ ఏం చెప్పింది ఆ రోజు, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కానీ బార్డరు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పింది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు పెద్ద డ్రామా గట్టి కదా, డ్రామా ఆడడానికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు మరి సుప్రీంకోర్టు అడిగింది, మీరు ఎందుకు బార్డర్లో అక్కడ ప్లేస్ ఇవ్వట్లేదంటే, మేము ఇస్తాము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ నియమించుకోమని చెప్పండి, కాకపోతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అని సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. ఈవిడే బయట ఉన్నప్పుడు ఏం మాట్లాడింది, ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా మరి సరిహద్దు ఉంటుందంటే జనాలందరూ నమ్మేశారు. అందరము నమ్మేశాం, నిజమే కదా, సరిహద్దు అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కదా, ఆవిడ మీద నెపాన్ని ఎందుకు నొట్టేస్తున్నారు అన్నారు. మళ్ళీ ఆవిడే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సూర్యకాంత్ గారు మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రశ్నకి దెబ్బకి మేము ఇస్తాము యువరానా, వాళ్ళు వాడుకోవచ్చు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు సరిహద్దును వాడుకోవచ్చు అని చెప్పింది. అంటే ఏంటి అంటే అబద్ధం ఆడిందని స్పష్టంగా తెలిసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే బార్డర్ ఉందని మనకి స్పష్టంగా తెలిసిందిగా. సో అలాంటిది ఇప్పుడు లేదు. ఇప్పుడు సువేంద్ర అధికారి వచ్చాడు, వెంటనే బీఎస్ఎఫ్కి మీరు డెవలప్ చేసుకోండి అని 120 ఎకరాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది బీఎస్ఎఫ్కి. ఎందుకు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సువేంద్ర అధికారి చేతిలో ఉంది కాబట్టి. అంటే ఇది చెప్పడానికి మనకు ఒక విధంగా సిగ్గు అనిపించినా పరిస్థితులు మనకు అనుకూలంగా మారే మంచిదే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ సరిహద్దు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చేయాలి. అవేం జరిగిపోతాయి, 1-2 నెలల్లో జరిగిపోతాయి. ఆ 10% ఏదైతే కంచెలు వేయలేదో ఇప్పుడు ఆ కంచెలు కూడా వచ్చేస్తున్నాయి. ఆ కంచెలకి అన్నీ సిద్ధమైపోతున్నాయి, దానికి ఎటువంటి భయం లేదు, బాధ లేదు. కానీ పరిస్థితులు ఎలా ఉండేయో చెబుతున్నాను నేను. గత 15 సంవత్సరాలుగా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే దీని గురించి ఒక్కడూ మాట్లాడలేదు. ఒక్క కుహనా మేధావి, ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు నాలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారుగా, ఒక్కడైనా మాట్లాడా అంటే ఎవరు, కుహనా మేధావుల గురించి మాట్లాడుతున్నాను. మన సెక్యులర్ హిందువులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. సుప్రీంకోర్టులో మమతా బేగం అలా మాట్లాడిన తర్వాత కొంతమంది రియలైజ్ అయ్యారు. చాలామంది ఇప్పటికీ ఇంకా వితండవాదాలు మూర్ఖత్వవాదాలు చేస్తూనే ఉన్నారు. ఇక వాళ్ళని మనం మార్చలేం.